హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. టీజీ ఐసెట్ 2025 ఎగ్జామ్కి అటెండ్ చేసుకున్న స్టూడెంట్స్కి వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో చూస్తున్నారు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ వరకు మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. నా ఛానల్ ద్వారా మీకు అందజేస్తూ ఉంటాను. సో ఐసెట్కి అప్లై చేసుకునేటప్పుడు మీరు ఏమైనా ఎంటర్ చేసేటప్పుడు తప్పులు చేసినచో ఈ రోజు నుంచి మీరైతే అప్లికేషన్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. అంటే అప్లికేషన్స్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఈ రోజు నుండి చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి టీజీ ఐసెట్ అఫీషియల్ వెబ్సైటు. లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. మీరు అప్లికేషన్స్ కింద చూసుకుంటే ఒక కొత్త ఆప్షన్ వచ్చింది, బ్లింక్ అవుతుంది. కరెక్షన్స్ ఫర్ ఫిల్ ఇన్ అప్లికేషన్ ఫామ్, దానిపైన క్లిక్ చేయండి. అయితే ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేసిరో వాళ్ళకి మాత్రమే కరెక్షన్ చేసుకోవడానికి వీలుంటుంది. ఫీజు పే చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయని వాళ్ళకు ఉండదని చెప్పి అక్కడ నోట్ ఇచ్చిరు. సబ్మిట్ చేస్తేనే మనం అప్లై చేసుకున్నారని అర్థం. మీ రిజిస్ట్రేషన్ నెంబరు, పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అంటే మీ డిగ్రీ ఫైనల్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు, మీ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ 5 డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ అప్లికేషన్ అని కొట్టండి. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏదైతే అప్లికేషన్లో ఏమేమి ఎంటర్ చేసిరో అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఏడైనా తప్పులు ఎంటర్ చేసిన సో ఒకసారి దాన్ని రీచేంజ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోండి, అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా రీచెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిట్ చేయండి. వన్స్ ఇప్పుడు సబ్మిట్ చేసినామంటే మళ్ళీ ఇక కరెక్షన్ ఉండదు. మళ్ళీ కౌన్సిలింగ్కి కూడా అవే డీటెయిల్స్ వెళ్తాయి అన్నమాట. డైరెక్ట్ మనం రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టంగానే డైరెక్ట్ మనం కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ నెంబర్తోనే కాలేజీలో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబరు, పేమెంట్ రిఫరెన్స్ ఐడి వచ్చేసి మీరు ప్రింట్ తీసుకురు కదా అప్లికేషన్, దానిపైన ఉంటుంది. ఒకసారి రీచెక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.